న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంతమంది హవా చూపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 7 కార్పొరేషన్లకు అలాగే 116 మున్సిపాలిటీలకు గాను ఈరోజు కౌంటింగ్ జరగబోతుంది. 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ పార్టీ హవా చూపిస్తా ఉంది. ఇక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. యాదగిరిగుట్టలో తొలి ఫలితం బీజేపీ కైవసం చేసుకుంది. కోడా రాధా అనే వ్యక్తి యొక్క అభ్యర్థి బీజేపీ అభ్యర్థి తొలి విజయం సాధించింది. అలాగే సంగారెడ్డిలో 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక సంగారెడ్డి ఇంద్రేశం 15వ వార్డులో ఏదైతే ఉందో ఆ 15వ వార్డుని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, ఇక నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో 7వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో 11, 13 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రామాయంపేట 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 39 ఓట్లతోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గడ్డపోచారంలో దాదాపు 17వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. కొల్లాపూర్ 17వ వార్డులో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ములుగులో 1వ వార్డులో అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ అత్యధిక ఓట్ల మెజార్టీ అంటే దాదాపుగా 278 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకుంది. నల్గొండ మున్సిపాలిటీ 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 17 మున్సిపాలిటీలు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ నల్గొండలో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడ ఖాతా తెరవరేమో అన్నట్లు కూడా కనిపిస్తా ఉంది. ఇక కరీంనగర్ మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని ఛాన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ 18 మున్సిపాలిటీల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఇక సీఎం సొంత జిల్లాలో కేవలం 11 స్థానాల్లోనే కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే, రేపొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమేర ఏదైతే కొంత రాజకీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో కూడాను మహబూబ్ నగర్ లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ ఓడిపోవడం, అలాగే డీకే అరుణ గెలవడం కూడాను కొంతమేర అక్కడ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ కు సంబంధించి ముఖ్యంగా ఎల్లారెడ్డి కానీ, బాన్సువాడ కానీ, కామారెడ్డి కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బోధన్లో కాంగ్రెస్ హవా చూపిస్తూ ఉంటే, ఆర్మూర్లో కొంత బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొంత ఆ యొక్క ఎన్నికలను అయితే చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడాను బీఆర్ఎస్ తన హవా కొనసాగిస్తోంది. కేవలం హుస్నాబాద్ అలాగే చర్యాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంటే, గజ్వేల్, జిన్నారం, గడ్డపోచారం, ఆందోల్, అలాగే ఇంద్రేశం, సదాశివపేట, అలాగే సంగారెడ్డి బీఆర్ఎస్ కొంతమేర హవా చూపిస్తూ ఉంది. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉంటే, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే బీజేపీ అక్కడ చాలా వెనుకబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కొత్తగూడలో కాంగ్రెస్ అభ్యర్థులు 11 స్థానాల్లో ముందంజలో ఉంటే, ఇక బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక బీజేపీ 0కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇతరులైతే దాదాపుగా 5 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఇల్లందు, అసరావుపేట, మదిర, వైరా, అలాగే ఏదులాపురం, సత్తిపల్లి, అలాగే కల్లూరు ఈ ప్రాంతాలన్నీ కూడాను కాంగ్రెసే ముందంజలో ఉంది. ఇక మదిర అయితే దాదాపుగా ఉన్న స్థానాలన్నింటిలో ఇక్కడ మదిరలో మనం చూసుకున్నట్టయితే 20 స్థానాలు ఉంటే ఇందులో 15 స్థానాలు కూడా దాదాపుగా కాంగ్రెసే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కోదాడ 35 స్థానాల్లో కూడా ముఖ్యంగా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వరంగల్ 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే 12 ఉన్నాయో ఆ 12 మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే వర్ధనపేట బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నర్సంపేట కాంగ్రెస్, పరకాల బీజేపీ. ఇక ములుగులో చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. ఇక తొర్రూరులో కాంగ్రెస్, భూపాలపల్లిలో బీఆర్ఎస్, స్టేషన్ కన్పూర్లో కాంగ్రెస్, జనగామలో బీఆర్ఎస్, అలాగే కేసముద్రలో కాంగ్రెస్, పరిపేడలో కాంగ్రెస్, అలాగే డోర్నకల్లో కాంగ్రెస్, మహబూబ్ నగర్లో కాంగ్రెస్, ఇలాగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తూ ఉంది. నారాయణపేటలో 24 మున్సిపాలిటీలు ఉంటే 9 మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ 9, అలాగే బీజేపీ 6 మున్సిపాలిటీల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రామగుండంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీని హవా కొనసాగుతూ ఉంది. ఇక కొత్తగూడలో 11 స్థానాలు కాంగ్రెస్, 3 స్థానాలు బీఆర్ఎస్, అలాగే ఇతరులు అయితే 5 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ 20 స్థానాల్లో ముందంజలో ఉంటే, బీఆర్ఎస్ మాత్రం 10 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనుకుంటున్న తరుణంలోనే మనకంతా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ అయితే మరొక 3 స్థానాల్లో ముందంజలో ఉంది. 1 స్థానంలో బీజేపీ ఉండగా, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి కూడా చాలా క్లియర్గా కాంగ్రెస్ మెజార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి మనం చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 6, ఎంఐఎం 1 స్థానంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకున్న రిజల్ట్స్, ఇప్పటి వరకున్న ఎవరైతే ముందంజలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజల్ట్ ఈ విధంగా ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. సో ముఖ్యంగా మీరు ఏ జిల్లాలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులైతే ఖచ్చితంగా మీ యొక్క మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి అనేది అభినవ్ భారత్ లైవ్ కామెంట్స్లో అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోవాలి.